మరో బ్రేకింగ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశం ఆరంభంలోనే రచ్చ మొదలైంది. మీటింగ్ కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరు ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల నినాదాల మధ్య మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ ప్రవేశపెట్టారు. మేయర్ పోడియం దగ్గరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు వెళ్లారు. ఇరు వర్గాల నేతలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. కార్పొరేటర్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశం ఆరంభంలోనే రచ్చ మొదలైంది. మీటింగ్ కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరు ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల నినాదాల మధ్య మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ ప్రవేశపెట్టారు. మేయర్ పోడియం దగ్గరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు వెళ్లారు. ఇరు వర్గాల నేతలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, తీవ్ర గందరగోళం మధ్య కౌన్సిల్కి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. బడ్జెట్లో 2024-25కు సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి 650 కోట్ల అంచనాలతో కూడా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ప్రస్తుతం అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మేయర్ బయటకు వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేయర్, అంటే చెప్పండి, ఈ ఏడాదికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత రూపొందించారు, అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత తీవ్ర గందరగోళం మధ్యనే బడ్జెట్ ఆమోదం తెలపాల్సింది వచ్చినట్టుంది. బడ్జెట్ అన్నది 650 కోట్లతోటి ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వాస్తవాలకు దగ్గరగా మా కార్పొరేషన్ నిధులు ఏ విధంగా ఉన్నాయి, స్టేట్ ఫండ్స్ ఏంటిది, అవన్నీ కూడా ఫండ్స్ తోటి కూడినటివి. మా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ అన్నది అభివృద్ధి కోసం. ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ని ఆమోదం తెలియజేసుకొని తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడాలి. కానీ బడ్జెట్ గురించి మాట్లాడకుండా, గతంలో నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాను అక్కడ రాజ్యసభలో, అప్పుడు కూడా తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుంటే కొందరు తెలంగాణ వ్యతిరేకవాదులు వచ్చి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ని చించే ప్రయత్నం చేసినరో, ఈరోజు కూడా నేను ఇక్కడ మళ్ళీ మేయర్గా కూర్చుంటే అభివృద్ధి తెలంగాణలో, వరంగల్ జిల్లాలో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు అందరి సహకారంతో అభివృద్ధితో కూడిన బడ్జెట్ని ప్రవేశపెడుతుంటే దాన్ని అడ్డుకొని మేయర్ పోడియం మీదకి వచ్చిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బడ్జెట్కి సంబంధించి కేంద్ర నిధులు కావచ్చు, రాష్ట్ర నిధులకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, తర్వాత ఎందుకు వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు, బడ్జెట్ ప్రతులను కూడా చించాల్సినటువంటి కారణం ఏమంది? అసలు వాళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వాళ్ళు ఏం కావాలనో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు అన్నది ఎలా తెలుస్తుందని మేము అంటున్నాం. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఆయనతో మాట్లాడదాం. మీరు మొదటిసారి కార్పొరేషన్ సమావేశాల్లో ఎమ్మెల్యేగా హాజరయ్యారు. ఎట్లా ఉంది మొదటి సమావేశం సంబంధం చూస్తే? తీవ్ర గందరగోళంగానే జరిగినట్టుగా ఉంది కదా. ఇది రెండో సమావేశం. దీంట్లో బడ్జెట్ ఏం వ్యతిరేకించినట్టు అవపడతలే. అక్కడ మేయర్ గారు మారినరు, వారి అధికారాన్ని తొలగించాలట. అర్థం ఉన్నదా? నిన్నటి వరకు వాళ్ళు పట్టుకుని బంగారం పట్ట ఇవాళ వస్తే వెండి అయిపోయిందని మాట్లాడితే సిగ్గు ఉండాలి. అసలు సమస్యల మీద మాట్లాడటానికి మనం పెట్టుకుంటే ఇవాళ ఇక్కడికి వచ్చే దుకాణం పెట్టి మాట్లాడితే ఎంత. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని మొదటికెళ్ళి మొత్తుకుంటున్నాం మేము. ఇవాళ అక్రమ సంబంధం తిరగబెట్టుకొని వచ్చి ఇవాళ ఇద్దరు ఒకటై మాట్లాడుతుంటే, ఇదివరకే నేను 100 సార్లు చెప్పిన, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వెనుకకు పోయింది వరంగల్ కార్పొరేషన్ మీ ద్వారా అని. ఇవాళ ఆ సమస్యల మీద మాట్లాడుకుంటా ఇంకా కూడా కార్పొరేషన్లో వీళ్ళ దయ వలన 10 ఏళ్ళల్లో మైకులు కూడా సరిగ్గా లేవు, పని చేయట్లే. అది వదిలిపెట్టి సమస్యలను వదిలిపెట్టి రాజకీయం చేసడానికి పెట్టుకున్నారంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. వీళ్ళు కాకతీయ తోరణం గురించి మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాగానే కనీసం ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ, లేకపోతే ఆ అమౌంట్స్ ఏవేటికి దేనికి కేటాయింపులు, ఇవన్నీ సభ్యులు విన్నారా లేదా స్టార్టింగే గొడవ కింద స్టార్ట్ అయింది? అసలు వచ్చుడే రీజన్ లేదు, ఏం లేదు. అడ్డం తిరిగి మాట్లాడుతుంటే మేము చదువుతుంటే ఇనే ఓపికే లేదు. అసలు బడ్జెట్ ఏందనేది తోకలేదు మూతిలో. వాళ్ళకి ఏం తెలియకుండా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? వాళ్ళకి తెలిసిందాలు ఒకటే, ఈడ గొడవ చేయాలి, మేమేదో ఎక్స్పోజ్ కావాలి. సమస్యలు అవసరం లేదు, ప్రజల సమస్యలు ఎందుకు? ప్రజల సమస్యలు ఏదంటే హనుమకొండ మునిగిపోవాయి 10 ఏళ్ళల్లో. ఎన్నిసార్లు మునిగింది వీళ్ళ దయ వలన?
ఇవాళ ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూ వస్తాను. 20 ఏళ్ళు వెనుకపోయింది. అయినా రేవంత్ రెడ్డి గారిని బతిలాడి ముఖ్యమంత్రి గారిని వారి దయ వలన దత్తత తీసుకోమని చెప్పి ఫండ్ మీద ఫండ్ తీసుకొస్తాను ఇవాళ. ప్రస్తుతం అంటే కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి వరంగల్ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు వీటన్నిటి మీద ఏమైనా చర్చ జరిగిందా? అసలు సమావేశాలు ఎట్లా జరిగినాయి? నమస్తే అండి. వాళ్ళు చర్చలకి ముందుకు రాలేదు. వాళ్ళకి కావాల్సిందంతా మేయర్ గారు కావాలి. మేయర్ గారు ఇప్పుడు పార్టీ మారింది అనేది వాళ్ళది యొక్క ఆ శుద్ధితో వచ్చింది తప్ప వాళ్ళు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశం ఆరంభంలోనే రచ్చ మొదలైంది. మీటింగ్కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరు ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల నినాదాల మధ్య మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ ప్రవేశపెట్టారు. మేయర్ పోడియం దగ్గరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు వెళ్లారు. ఇది ప్రస్తుతం అయితే హైటెన్షన్ అయితే ఇంకా గేట్ దగ్గర కూడా ఇప్పటికీ ఇటు కాంగ్రెస్కి సంబంధించి కావచ్చు, అటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా ఇక్కడే ఉన్నారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైనటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కూడా ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతులన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా చించివేశారు. అయితే బడ్జెట్కి సంబంధించినటువంటి సమావేశంలో కనీసమైనటువంటి ఎజెండా మీద చర్చ కూడా జరగలేదు. కేవలం మేయర్ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు కాబట్టి అనర్హత వేటు వేయాలి అనే ఒకే ఒక్క కారణంతో ఇదంతా చేశారు చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వీళ్ళంతా కూడా పోటాపోటీ నినాదాలతోటే ఇక్కడ ఉన్నారు. ఏంటి అసలు అంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కనీసం బడ్జెట్ సమావేశం పెట్టేటప్పుడు ఆ బడ్జెట్ ఏమేమి పెడుతున్నారు, ఏ అంశాలకు ప్రాతిపదికన తీసుకున్నారు, వాటన్నిటి మీద డిస్కషన్ చేయకుండానే సమావేశం మొదలు కావడమే ఒక నినాదాలతోటి హోరెత్తిచ్చారు. అన్న ఇది పూర్తిగా తప్పుడు బడ్జెట్. అసలు ఇది పేపర్ల వరకే కానీ అభివృద్ధి అన్నది అసలు ఫీల్డ్ మీద లేదు. గత ప్రభుత్వంలో ఉన్న పాలక వ్యవస్థ ఎట్లున్నదో ఇప్పుడు అంతకంటే దారుణంగా వ్యవహరిస్తుంది. మేము చెప్పామండి, అసలు ఫస్ట్ బడ్జెట్ మీటింగ్ కంటే ముందుగా మా డివిజన్లో ఎవరెవరి ప్రాబ్లమ్స్ జనరల్ బాడీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయండి, మా ప్రాబ్లమ్స్ ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏది మాట్లాడిన తర్వాత బడ్జెట్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పినా కూడా ఆమె ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు. ఎట్లాంటి చర్యలు అంటే పూర్తిగా అక్కడికి వెళ్ళి మేము మాట్లాడే అవకాశం ఇవ్వండి, మాకు బడ్జెట్ గురించి మాట్లాడతాము అని అంటే మీరు ఫస్ట్ వాళ్ళని కూర్చొని గందరగోళం అంటే గందరగోళం. ఎటువంటిది కూడా హోప్ మాకు అసలు ఎటువంటిది కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రస్తుతం అయితే ఇక్కడి నుంచి కార్పొరేటర్లను కావచ్చు మిగతా వాళ్ళంతా కూడా పోలీసులు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కార్పొరేషన్ మొత్తం కూడా పోలీసుల వలయంలోనే ఉందని చెప్పొచ్చు. అయితే బడ్జెట్కి సంబంధించి కూడా చూస్తే 2024-25కు సంబంధించినటువంటి బడ్జెట్ 650 కోట్ల అంచనాలతోటి బడ్జెట్ రూపొందించారు. ఇందులో ప్రధానంగా 237 కోట్లు సొంతంగా కార్పొరేషన్ ఆదాయంగా చూపించారు. అదేవిధంగా 401 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ గ్రాంట్ల రూపంలో వస్తాయని అంచనా వేశారు. అయితే ఖర్చులకు సంబంధించి కూడా 80 కోట్ల మేర వరకు కూడా ఏడాదికి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి, తర్వాత ఇతర ఖర్చులు కావచ్చు, వీటన్నిటినీ కూడా సేమ్ బడ్జెట్ ఆదాయం అదేవిధంగా ఖర్చుకు సంబంధించి సేమ్ చూపించారు. ప్రస్తుతం అయితే కార్పొరేషన్ దగ్గర అయితే ఇంకా హైటెన్షన్ వాతావరణం మీద కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభమై ఈసారి చాలా తీవ్ర గందరగోళం మధ్య స్టార్ట్ అయిందని చెప్పచ్చు. నినాదాలతోటి హోరెత్తించారు. పోడియం దగ్గరికి మేయర్ పోడియం దగ్గరికి వెళ్ళి కూడా దూసుకు వెళ్ళారు. ఇటు కాంగ్రెస్కి సంబంధించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించి, ఇటు బీజేపీ 3 పార్టీలకు సంబంధించి ఒకరికి మించి ఒకరు నినాదాలతోటి హోరెత్తించారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు భారీ బందోబస్తు ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేశారు. కౌన్సిల్ హాల్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశారు. మొత్తానికైతే మాత్రం 2024-25కు సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలకైతే ఏదైతే ఉందో అది జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ బడ్జెట్కి సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్కు సంబంధించి 650 కోట్ల రూపాయలతో అంచనాలతో అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్కు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అయితే బడ్జెట్
ఆమోదం తెలిపిన తర్వాత కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు వచ్చినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మీడియా సమావేశాలు కూడా మాట్లాడారు. మొత్తం కార్పొరేషన్లో ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్కు మాత్రం ఆమోదం పొందిందని చెప్పుకోవచ్చు. చంద్రిక.